వెల్కమ్ టు కార్తికేయ. అహోబిలం గురించి వినగానే మన హృదయం భక్తితో నిండిపోతుంది. ఇది ఎక్కడో కొండల్లో కూర్చొని వేటకుల స్వరూపంలో స్వామి తపస్సు చేసుకున్న పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో ఉన్నది. కానీ ఇది పుణ్యభూమి. పాండవుల కాలం నుంచే పూజలు జరుగుతున్న ప్రాచీన స్థలం. నరసింహుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమై తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడన్న మహిమ ఇక్కడ ఉంది. వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి సమేత నరసింహస్వామి ఉపాసన శ్రేష్టతరం. లక్ష్మీ నరసింహుని ఉపాసించడం వల్ల సమస్త దుఃఖాలు తొలగి అతి శీఘ్రంగా సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి ఇచ్చిన వరాలను నెరవేర్చడానికి శ్రీ మహావిష్ణుమూర్తి సభాస్థలి మధ్యలోనున్న స్తంభం నుండి నర మృగ శరీరంతో ఉద్భవించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతోనే నరసింహస్వామి రాక్షసుని చంపి ప్రహ్లాదుని రక్షించాడు. శ్రీహరి నరసింహునిగా అవతరించిన క్షేత్రమే అహోబిలం. అహోబిలంలో స్వయం వ్యక్తమూర్తిగా ఎగువ అహోబిలం చుట్టూరా గరుడాద్రి, వేదాద్రి పర్వతాలతో 9 రూపాలలో నవ నరసింహునిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అందుకే ఈ అహోబిల క్షేత్రం నవ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు పర్వతాకారంలో కొలువై ఉన్న ఆదిశేషుని శిరోభాగాన వెంకటాచల క్షేత్రం, నడుము భాగాన అహోబిల క్షేత్రం, తోక భాగంలో శ్రీశైల క్షేత్రాలు వెలిసి ఉన్నాయని భవిష్యోత్తర పురాణం 2:45 ద్వారా తెలుసుకోవచ్చు. అహోబిల క్షేత్రం రాయలసీమకు ముఖద్వారంగా, ఆధ్యాత్మిక క్షేత్రాలు సరిహద్దుగా ఉన్న కర్నూలు జిల్లాలో కర్నూలు నుండి కడప మార్గంలో 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహోబిల క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావనలు బ్రహ్మాండాది పురాణాలలో ఉన్నాయి. మహాబల పరాక్రమాలతో స్వామి బిలంలో దర్శనమిచ్చినందువల్ల ఈ క్షేత్రాన్ని అహోబిలం అని, అహోబలం అని పేర్కొంటారు. ఈ క్షేత్రంలో శ్రీ వైష్ణవులు భక్తియుక్తంగా భావించే పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటి కావడం మరో విశేషం. తమిళంలో ఈ క్షేత్రాన్ని సింగవేల్ కుండ్రం, సింగవేల్ కున్నం అని వ్యవహరిస్తారు. అయితే క్రీస్తు శకం 1124కు చెందిన ఒక శాసనం మాత్రం ఈ క్షేత్రాన్ని అహోబిలం అని వ్యవహరిస్తోంది. హిరణ్య కశిపుణ్ణి సంహరించిన తరువాత రౌద్ర రూపంతో నరసింహుడు వేదాచల, గరుడాచల నడుమ భవనాసి తీర్థం పక్కనే ఒక గుహలో దేవతలకు కనిపించాడంట. అప్పుడు దేవతలందరూ స్వామిని చూసి అహో వీరం, అహో శూరం, అహో బహుపరాక్రమం, నారసింహం, పరం దైవం, అహో బలం, అహో బలం అని కీర్తించారట. అందువల్లే ఈ క్షేత్రం అహోబలం అని, అహోబిలం అని పేరు పొందింది. ఇక అహోబిల గ్రామ చరిత్ర ప్రకారం పూర్వకాలం ఈ ఉగ్ర నరసింహస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు గరుత్మంతుడు నల్లమల్ల కొండల్లో శ్రీశైలానికి 96 మైళ్ళ దూరంలో అతి కఠోర తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చిన స్వామి అక్కడికి ఈశాన్యంగా 25 మైళ్ళ దూరంలో భవనాసి నదీ తీరంలోని ఒక కొండ గుహలో దర్శనమిస్తానని అక్కడకు రమ్మని ఆదేశించాడట. ఆ కొండ గుహలో జ్వాలా నరసింహమూర్తిని గరుత్మంతుడు దర్శించి అహోబిలం, అహోబలం అన్నాడట. అంటే స్వామి, నీ దర్శన భాగ్యం వల్ల నేను బలాన్ని పొందాను అని అన్నాడంట. అంటే అహోబలేశుని దర్శిస్తే మహాబలాన్ని పొందుతారని అర్థం. అహోబిల క్షేత్రంలో 2 చోట్ల 2 రూపాలలో శ్రీ నరసింహస్వామి వారిని దర్శించుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మి సమేతుడై నృసింహస్వామి కొలువై ఉన్న దిగువ అహోబిలం. ఈ స్వామిని ప్రహ్లాద వరద నరసింహస్వామి అంటారు. నవ నారసింహులు సెంచులక్ష్మీదేవి కొలువై ఉన్న ఉగ్ర నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఎగువ అహోబిలం అని అంటారు. ఎగువ అహోబిలానికి వెళ్లే మార్గంలోనే మొట్టమొదట మనకు దిగువ అహోబిల ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం ఎత్తైన రాజగోపురాన్ని, ధ్వజస్తంభాన్ని దాటి ముందుకు వెళ్ళగానే 10 వరుసలలో 82 స్తంభాలతో వివిధ పురాణ కథలకు చెందిన శిల్పాలతో అందంగా మలచబడిన రంగ మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని దాటి ముందుకు వెళ్ళగానే అంతరాలయం, దానికి ఇరువైపులా జయ విజయల విగ్రహాలు, ద్వారబంధంపై గజలక్ష్మి లలాట బింబం కనిపిస్తాయి. ఈ ద్వారం దాటగానే అర్ధమండపం, దానిని ఆనుకొని ఉన్న గర్భాలయం, గర్భాలయ మధ్య భాగానికి 2 అడుగుల వెనుకగా ద్వారానికి ఎదురుగా ప్రహ్లాద వరద స్వామివారు మహాలక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకొని దర్శనమిస్తారు. తన ఎడమ పాదాన్ని మడిచి
కుడి పాదం వేళ్లను పాదపీఠంపై మోపుతూ సుఖాసీనుడై ఉంటాడు. 4 భుజాలు కలిగిన స్వామి పై 2 హస్తాలతో శంకు చక్రాలను ధరించి వరదహస్తుడై మరో చేతితో తొడపై కూర్చున్న లక్ష్మీదేవిని సమాలింగనం చేసుకున్న ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు. స్వామివారి పాదాల వద్దనే గరుత్మంతుడు నమస్కరిస్తూ కనిపిస్తాడు. బ్రహ్మాండాది పురాణాల ప్రకారం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి దేవిని వివాహమాడి మొట్టమొదట అహోబిలానికి చేరుకొని ఈ దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహుణ్ణి ప్రతిష్ఠించి పూజించారు. ఇందుకు నిదర్శనంగా అహోబిల నరసింహస్వామి ఆలయ ప్రాకారంలోనే నైరుతి దిశలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన ఆలయం ఉంది. ప్రహ్లాద వరద స్వామి వారి ఆలయం ప్రక్కనే నరసింహస్వామి వారి పట్టపు రాణి అమృతవల్లి తయారుగా పిలువబడుతున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమాదేవి మనవడైన ప్రతాపరుద్ర మహారాజుకు సంబంధించింది. ఇతడు శివభక్తుడే అయిన వైష్ణవాన్ని కూడా సమానంగా ఆదరించాడు. అహోబిల నరసింహస్వామిని అనేక మార్లు సందర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు. ఈయన తొలుత దర్శించుకున్నది కొండపై గుహలో వెలిసిన ఉగ్ర నరసింహస్వామిని. అప్పటికింకా దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి దట్టమైన అడవుల్లో చెట్ల పొదల్లోనే ఉండేవాడు. దిగువ అహోబిల నరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని భావించి ఉగ్ర నరసింహస్వామి వారిని కొండ దిగువన ఎక్కడైనా ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. పురోహితులు పండితులు కూడదని వారించినా తన ప్రయత్నం విడవలేదు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి తన సైన్యానికి ఆపదలు నష్టాలు కలిగి ఒకనాటి రాత్రి కలలో స్వామివారు కనిపించి, నన్ను ఇక్కడి నుండి కదల్చడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నీ సంకల్పం మంచిదే కనుక నీ కోరికను నెరవేరుస్తాను. పూర్వం పద్మావతి పరిణయోత్సవ వేళ శ్రీనివాసుడు ప్రతిష్ఠించి అర్చించిన నా విగ్రహం ఈ కొండ దిగువ పెద్ద మట్టి దిబ్బలో నిక్షిప్తమై ఉన్నది. ఆ ప్రదేశంలో నన్ను వెలికి తీసి ఆర్చామూర్తిగా అలంకరించు అని చెప్పి అదృశ్యమయ్యారు. మహారాజు పరివారంతో కలిసి స్వామివారు చెప్పిన ఆ అడవిలో ఒక ఎత్తైన మట్టి దిబ్బను త్రవ్వించగా స్వామివారు దివ్య మంగళ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ విగ్రహమే నేడు దిగువ అహోబిల గర్భాలయంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం. స్వామివారు వెలిసిన చోటే ప్రతాపరుద్రుడు గర్భాలయాన్ని నిర్మించి శ్రీరంగంలో ఉండే శ్రీ వైష్ణవ స్వాములను పిలిపించి శాశ్వత పూజా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేశాడు. అహోబిల క్షేత్రానికి పరంపరానుగతంగా స్వామివారే ప్రారంభించిన ఒక పీఠం ఉన్నది. ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి శ్రీ 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 ఆదివన్ శటకోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారు. వీరి అసలు పేరు కిడాంబి శ్రీనివాసాచార్య. కాంచీపురంలో వేదాధ్యయనం చేస్తూ నిరంతరం ధ్యానంతో శ్రీవారిని ఆరాధించే వీరికి ఒకనాటి రాత్రి స్వామివారు కలలో కనిపించి అహోబిలానికి రమ్మని ఆహ్వానించారట. మరునాడే శ్రీనివాసాచార్య కాంచీపురం నుండి కాలినడకన బయలుదేరారు. అహోబిల క్షేత్రాన్ని చేరి భవనాసి నదిలో భక్తితో స్నాన సంధ్యా వందనాలను ముగించి నరసింహస్వామిని పూజిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్లిపోయారట. అప్పుడు సాక్షాత్తు నరసింహస్వామి వారే ఒక యతీంద్రుని వేషంలో వచ్చి శ్రీనివాసాచార్యులకు మంత్రోపదేశం చేసి శటకోపజీయార్గా నామకరణం చేస్తూ త్రిదండ కమండలాలను సన్యాస దీక్షను ప్రసాదించాడు. ఈ పీఠాన్ని ఇలానే కొనసాగించమని చెప్పి దేవాలయ కైంకర్య నిర్వహణ బాధ్యతను అప్పగించారట. వెంటనే స్వామివారు లక్ష్మీదేవితో కూడిన చిన్న దివ్య విగ్రహంగా మారి శటకోపజీయర్కు చేతులలో ప్రత్యక్షమై సంచారం చేస్తూ భక్తులకు దర్శనాన్ని కల్పించమని ఆజ్ఞాపించారట. తదనంతరం కాలంలో అల్వార్ తిరునగరి క్షేత్రాధిపతి అయిన అదినాథ పెరియాల్ వన్ అనే వాక్యాన్ని నమ్మల్వార్లు ఆది అనే నామాన్ని శటకోపజీయర్ స్వామివారికి ప్రసాదించారు. నాటి నుండి అహోబిల పీఠాధిపతి ఆదివన్ శటకోపజీయర్ స్వామిగా, ఆదివన్ శటకోప యతీంద్ర మహాదేశికన్ గా జగత్ఖ్యాతిని గావించారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకు వైష్ణవ దీక్షను ప్రసాదించింది ఈ జీయర్ స్వామివారే. ఆ తర్వాత అన్నమాచార్యులు తిరుమల శ్రీనివాసుణ్ణి అహోబిల నరసింహుని స్తుతిస్తూ అనేక కీర్తనలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని అహోబిలం మఠానికి సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో ఉంది.
మహాశివభక్తుడైన ప్రతాపరుద్రుడు ప్రతిరోజు స్వయంగా బంగారంతో శివలింగాన్ని తయారు చేసి పూజించేవాడట. ఒకనాడు ప్రతాపరుద్రుడు అహోబిలానికి వస్తూ మార్గం మధ్యలో ఒకచోట మజిలీ చేశాడు. అక్కడే స్నానాధికాలు ముగించి శివపూజ కొరకు బంగారు శివలింగాన్ని తయారు చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది నరసింహస్వామి ఆకారమే రావడంతో ఆశ్చర్యపోయాడట. తర్వాత స్వయంగా స్వామి వారే, ప్రతాప, ఇది నృసింహ క్షేత్రం, ఇక్కడ నన్నే పూజించాలి. ఈ బంగారు విగ్రహాన్ని దిగువ అహోబిలంలో పీఠాధిపతి శటకోపజీయర్కు అందించు అని ఆజ్ఞాపించారు. వెంటనే ప్రతాపరుద్రుడు స్వర్ణ నృసింహస్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి శటకోపజీయర్ స్వామికి సమర్పించాడట. ఆ విగ్రహం నేటికి అహోబిల మఠం పీఠాధిపతులచే పూజలు అందుకుంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం 46వ పీఠాధిపతి శ్రీ 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 ఆదివన్ శటకోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు పీఠాధిపత్యాన్ని స్వీకరించి అహోబిలేశుని ఆజ్ఞానుసారం శ్రీమఠంలో పరంపరగా వస్తున్న శ్రీ లక్ష్మీ నారసింహుని ప్రతిమతో దేశాటనను నిర్వహిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. దిగువ అహోబిలానికి 11 కిలోమీటర్ల దూరంలో వేదాద్రి గరుడాద్రి పర్వతాల మధ్య భాగంలో పవనాసి నది తీరంలో వెలిసిన క్షేత్రం ఎగువ అహోబిలం. ఇక్కడే అహోబిల క్షేత్ర ప్రధాన దైవం ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయం ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి వారి ఇక్కడ ఒక గుహలో సేద తీరారు. అలా సేద తీరుతూ ఉగ్ర రూపంతో సాలగ్రామ శిలగా అవతరించారు. ఎగువ అహోబిలానికి రోడ్డు మార్గంలో చేరుకోగానే భవనాసి నది కొండను తొలుచుకొని ఒక జలపాతం కనిపిస్తుంది. రాక్షస సంహారం తర్వాత కూడా ఉగ్ర రూపాన్ని వీడని స్వామికి శైత్యోపచారాలు చేయడానికి ఆకాశగంగ ఈ క్షేత్రానికి దిగిరాగా స్వామి తన చేతులను ఈ నదిలో శుభ్రం చేసుకున్నాడట. అందుకే ఈ నదికి భవనాశిని అనే పేరు వచ్చిందని ఒక ఇతివృత్తం. భవం అంటే పుట్టుక, నాశిని అంటే నశింపచేయునది, భవనాశిని అంటే మరో జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించేది. పుష్కరిని పక్కగా 100 మెట్లు ఎక్కగానే విశాలమైన ప్రదేశంలో గరుడాద్రి, వేదాద్రి కొండలను వేరు చేస్తూ మధ్య భాగంలో స్వామివారి ఆలయ రాజగోపురం కనిపిస్తుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడింది. స్వామివారు మాత్రం సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలయంలో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. గుహాలయ ద్వారమందు మహామండపం, స్తంభాలతో కూడిన ముఖ మండపం కనిపిస్తాయి. ముఖ మండపం ముందు భాగంలో దాదాపు 21 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, దాని ముందు బలిపీఠం దర్శనమిస్తాయి. జయ విజయాలను దాటుకొని ముఖమండపంలో ప్రవేశించగానే గర్భగుడి ప్రక్కనే ముఖమండపంలో కుడి వైపున ఒక చిన్న గుహలో మహేశ్వరుడు నరసింహస్వామి గూర్చి తపస్సు చేస్తున్నట్లు శివలింగం ఎదురుగా జ్వాల నరసింహస్వామి కనిపిస్తారు. ఇక్కడ శివుడు నరసింహస్వామిని స్తుతిస్తూ మంత్రరాజపద స్తోత్రం చేశాడని ప్రతీతి. కనుకనే అన్నమయ్య అహోబిలేశ్వరుడు అన్నాడు. గుహాలయంలోకి వెళ్లగానే ఎత్తైన వేదికపై సుమారు 2 అడుగుల ఎత్తైన సాలగ్రామ శిలరూపంలో స్వయంభూగా వెలిసిన ఉగ్ర నరసింహస్వామి కనిపిస్తారు. దేవదేవుడు సుఖాసీనుడై ఒక పాదాన్ని మడిచి మరో పాదాన్ని క్రిందకు వదిలి తొడపై హిరణ్యకశిపుణ్ణి వేసుకొని 2 చేతులతో ఉదరం చీల్స్తుండగా ప్రక్కనే నమస్కరిస్తూ నిలబడిన ప్రహ్లాదునితో కూడిన దివ్య మంగళ విగ్రహ రూపంలో కనిపిస్తాడు. స్వామివారి దక్షిణ వక్షంపై శ్రీ వస్తాకృతిలో విరాజిల్లుతున్న లక్ష్మీ రూపం ఆగమ శాస్త్రరీత్యా విశేష ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఈ స్వామివారికి ఉగ్ర నరసింహుడని, వీర నరసింహుడని కూడా పేర్లు. స్వామివారికి ఎదురుగా ప్రత్యేకంగా శాంజలి ఘటిస్తూ ఉన్న ప్రహ్లాదుని మూర్తిని కూడా మనం దర్శించుకోవచ్చు. హిరణ్యకశిపుడు వదనాంతరం ఉగ్ర రూపంతో అడవిలో తిరుగుతున్న స్వామివారిని ఇంద్రాది దేవతల కోరికపై శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా వచ్చి శాంతింపజేసి పెళ్లాడిందంట. ఆ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం కూడా స్వామివారి ఆలయం ప్రక్కనే ఉంది. అహోబిలంలో 9 రూపాలతో నవ నరసింహులుగా కొలువుదీరి ఉన్నారు. బ్రహ్మాండ పురాణంలో అహోబిలంలోని నరసింహులను వివరించారు. వీటిలో 2-3 ఆలయాలు తప్ప తక్కిన ఆలయాలన్నింటినీ కొండలలో నడకదారి గుండా నడిచి వెళ్లవలసిందే. వీటిని వరుస క్రమంలో పరిశీలిస్తే దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలానికి వెళ్లే మార్గంలో ఈశాన్య దిక్కులో 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. భార్గవ నరసింహ క్షేత్రం. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలానికి వెళ్లే మార్గంలో ఈశాన్య దిక్కులో 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న నీటి కుండలో భార్గవరాముడు నిత్యం స్నానం చేసి స్వామిని పూజించేవాడట. కనుక ఈ స్వామిని భార్గవ నరసింహస్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రానికే అక్షయ తీర్థమని, భార్గోటి అని పేర్లు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు శంఖ చక్రాలను 2 చేతులలో ధరించి
మరో 2 చేతులలో తొడపై ఉన్న హిరణ్యకశిపుని సంహరిస్తున్నట్లు భంగిమలో దర్శనమిస్తారు. యోగానంద నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రం దిగువ అహోబిలానికి ఆగ్నేయ దిశగా 2 కిలోమీటర్ల దూరంలో అరణ్య ప్రాంతంలో ఉంది. ఇక్కడే స్వామివారు ప్రహ్లాదుని యోగ విద్యను ప్రసాదించారట. యోగం అంటే తపస్సు. యోగానందంలో మునిగిన స్వామి కనుక యోగానంద నరసింహస్వామి అని పేర్లు. ఇక్కడ స్వామివారు యోగ స్థితిలో యోగ పట్టాన్ని ధరించి 2 చేతులు మోకాళ్లపై ఉంచి మరో 2 చేతులు శంఖ చక్రాలను ధరించి దర్శనమిస్తారు. మూడవది ఛత్రపట నరసింహ క్షేత్రం. యోగానంద నరసింహ క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. వట అంటే మర్రి, ఛత్రం అంటే గొడుగు. మర్రి చెట్టు నీడన వెలిసిన స్వామి కనుక ఇక్కడ నరసింహస్వామికి ఛత్రవట నరసింహస్వామి అని పేరు. ఇక్కడ స్వామి 4 చేతులు కలిగి పై 2 చేతులలో శంఖచక్రాలను, తక్కిన 2 చేతుల్లో ఒక చేతిలో అభయముద్రతోనూ మరో చేతిలో సంగీతాన్ని వింటూ తాళం వేస్తున్నట్లుగా ఉన్న భంగిమలో స్వామివారు దర్శనమిస్తారు. 4వది కారంజ నరసింహస్వామి క్షేత్రం. ఈ ఆలయం దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలానికి వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ప్రక్కనే కనిపిస్తుంది. కారంజ అంటే కానుగ చెట్టు. ద్వాపర యుగంలో హనుమంతుడు శ్రీరాముని కొరకు వెదుగుతూ వచ్చి ఇక్కడ కానుగ చెట్టు క్రింద తపస్సు చేయగా శ్రీహరి నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యాడట. హనుమంతుడు అప్పుడు స్వామితో తాను శ్రీరాముని దర్శించాలని కోరగా స్వామి ధనస్సు ధరించి ప్రత్యక్షమయ్యాడట. అందుకే ఈ క్షేత్రంలో వెలిసిన నరసింహస్వామి కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో శంఖానికి బదులు ధనస్సు ధరించి మరో 2 చేతులలో ధ్యాన ముద్రలో ఉంటాడు. మరెక్కడా లేని విధంగా ఈ స్వామికి పాల భాగంలో 3వ కన్ను ఉండటం విశేషం. అన్నమాచార్యులు ఈ స్వామిని గూర్చే పాలనేత్రం ప్రబల విద్యుల్లత అనే కీర్తన పాడి ఉంటాడని ప్రతీతి. 5వ క్షేత్రం క్రోడ నరసింహ క్షేత్రం. దీనినే వరాహ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయం ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో భవనాసి నదీ తీరాన ఉంది. ఇక్కడి స్వామివారు హిరణ్యాక్ష వధను గుర్తు చేస్తున్నట్లుగా కనిపిస్తారు. ఇక్కడ స్వామివారు త్రిభంగి భంగిమలో వరాహ ముఖాన్ని, మానవ శరీరాన్ని, సింహవాలం వంటి వాలాన్ని కలిగి 2 చేతులను తన నడుముపై నిలిపి భూదేవి స్వామివారి ముట్టెను కౌగిలించుకున్నట్లుగా విచిత్ర భంగిమలో దర్శనమిస్తారు. 6వది జ్వాలా నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రం ఎగువ అహోబిలం నుండి తూర్పు దిక్కులో 2 కిలోమీటర్ల దూరంలో కొండలో దట్టమైన అటవీ ప్రాంతంలో వేదాద్రి గరుడాద్రి మధ్యనున్న అచల ఛాయ వేరు పర్వతానికి దిగువ భాగాన నెలకొని ఉంది. ఇక్కడే నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించాడని ప్రతీతి. ఇక్కడ గుహలో 3 మూర్తులుగా స్వామి వారు దర్శనమిస్తారు. 8 చేతులున్న అష్టభుజ నరసింహస్వామి, 4 భుజాలున్న నరసింహస్వామి, దైత్యాంత క్రోధాక్తమూర్తి జ్వాలా నరసింహస్వామి ఉగ్ర రూపంతో భీకరంగా హిరణ్యకశిపుని సంహరిస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ఇక్కడ అచలమేరు పర్వతం నిలువుగా 2గా చీలి ఒకటి ప్రక్కకు ఒరిగినట్లు కనిపిస్తుంది. ఆ మధ్యలో జ్వాలా నరసింహ ఆలయం ఉంది. ఇక్కడున్న ఒక నీటి కుంటలో స్వామివారు హిరణ్యకశిపుని సంహరించగా అంటిన రక్తపు చేతులను కడిగారట. నేటికి ఈ కుంటలో నీళ్లు ఎర్రగానే ఉంటాయి. ఉగ్ర స్తంభం లేదా ఉక్కు స్తంభం. జ్వాలా నరసింహస్వామి ఆలయం నుండి 2 కిలోమీటర్లు అచలమేశ్వర పర్వతాన్ని అధిరోహించి వెళితే ఆ పర్వత అగ్రభాగాన ఉక్కు స్తంభం ఉంది. ఇక్కడ చెంచు జాతి వారే అర్చకులుగా ఉంటారు. మలోల నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రం వేదాచలంపై వెలిసింది. జ్వాలా నరసింహ క్షేత్రం నుండి ఎగువ అహోబిలానికి తిరిగి వచ్చే మార్గంలో 1.5 కిలోమీటర్ల దూరంలో మలోల నరసింహస్వామి క్షేత్రం ఉంది. మా అంటే లక్ష్మీదేవి, లోలా అంటే అమితమైన ప్రేమ కలవాడు. ఇక్కడ స్వామి లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకొని వరద హస్తంతో దర్శనమిస్తాడు. ఎగువ దిగువ అహోబిల తర్వాత వైష్ణవులకు ఈ క్షేత్రం అతి ముఖ్యమైనది, విశేషమైనది. పావన నరసింహస్వామి. ఎగువ అహోబిలానికి దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో పావన నదీ తీరాన వెలిసిన స్వామి కనుక ఈ స్వామి పావన నరసింహస్వామి అని, పావని నది పాముల మెలిగలు తిరిగి ప్రవహిస్తున్నందున పాములేటి నరసింహస్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి 7 తలలు ఆదిశేషుని పడగల నీడన సుఖాసీనుడై అభయ హస్తంతో లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తాడు. ఈ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు మొదలు నృసింహ జయంతి వరకు ప్రతి శనివారం విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ప్రతి శనివారం వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శిస్తారు. ఏ వైష్ణవ క్షేత్రంలోనూ లేని సాంప్రదాయం అహోబిల క్షేత్రంలో ఒకటి ఉంది. అదే పారువేట ఉత్సవం. మకర సంక్రాంతి మరునాడు స్వామివారి అమ్మవార్లతో కలిసి పారువేట ఉత్సవానికి బయలుదేరి 45 రోజుల పాటు చుట్టుప్రక్కల ఉన్న 5 మండపాల్లోని 32 గ్రామాలను దర్శించి భక్తులను అనుగ్రహిస్తారు.
పాల్గొన శుద్ధ పంచమి మొదలు పౌర్ణమి వరకు ఎగువ దిగువ అహోబిలాలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ విధంగా అహోబిల క్షేత్రం నరసింహస్వామి క్షేత్రంగా పేరు పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.